శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 9, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. తిథి అష్టమి. పూర్తిగా రోజంతా రాత్రితో సహా. వారం సోమవారం. నక్షత్రం విశాఖ. పూర్తిగా రోజంతా రాత్రితో సహా. యోగం వృద్ధి. రాత్రి 12 గంటల 52 నిమిషాల వరకు. ఉపరి ధ్రువ. కరణం బాలువ. సాయంత్రం 6 గంటల 12 నిమిషాల వరకు. కౌలువ పూర్తిగా రాత్రంతా. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం రాత్రి 10 గంటల 4 నిమిషాల నుండి 11 గంటల 51 నిమిషం వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 59 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. వర్జ్యం పగలు 11 గంటల 19 నిమిషాల నుండి 1 గంట 6 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషం వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషాల నుండి 3 గంటల 49 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 8 గంటల 2 నిమిషాల నుండి 9 గంటల 29 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల నుండి 3 గంటల 15 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 22 నిమిషాల వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు. ప్రాతకాలం ఉదయం 6 గంటల 36 నిమిషాల నుండి 8 గంటల 54 నిమిషాల వరకు. సంగమకాలం 8 గంటల 54 నిమిషాల నుండి 11 గంటల 13 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 11 గంటల 13 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషం వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం నుండి 3 గంటల 49 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి మాఘ బహుళ అష్టమి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 49 నిమిషాల నుండి 6 గంటల 8 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 8 నిమిషాల నుండి 8 గంటల 37 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 37 నిమిషాల నుండి 11 గంటల 57 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 57 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 56 నిమిషాల నుండి 5 గంటల 46 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 36 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 8 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 46 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలు. సూర్యరాశి మకరం. చంద్రరాశి తుల మరియు వృశ్చికం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా పురోగతి కలిగి అవసరానికి ధన సహాయం అందుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశి బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయట వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. కొన్ని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. మిథున రాశి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కర్కాటక రాశి సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. చుట్టుపక్కల వారితో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కన్య రాశి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత ఉండదు. తులారాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధనం అందుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. వృశ్చిక రాశి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులు కలిసి కొన్ని విషయాలు చర్చిస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభానికి శ్రీకారం చుడతారు. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయటం మంచిది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ధనస్సు రాశి. బంధుమిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి కొంతవరకు తొలగుతుంది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఉద్యోగములో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మకర రాశి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. సోదరుల సహాయంతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. సంతానం వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. కుంభరాశి. మిత్రులతో వివాదాలను రాజీ చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీర్చగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. మీనరాశి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.